హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈరోజు మనం అసలు నార్కో టెస్ట్ అంటే ఏంటి? నార్కో టెస్ట్‌ని కండక్ట్ చేయొచ్చా? దాన్ని ఎవిడెన్స్‌గా యూజ్ చేయొచ్చా? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్‌లీ పట్నా హైకోర్ట్ నార్కో టెస్ట్‌ని యూజ్ చేయండి అక్యూజ్ నుంచి నిజం రాబట్టడానికి అని చెప్తే సుప్రీం కోర్ట్ దాన్ని అలౌ చేయలేదన్నమాట. ఎందుకంటే 2010లోనే కర్ణాటక హైకోర్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఏ కేసులో? సెల్బీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద కర్ణాటక కేసులో కర్ణాటక హైకోర్ట్ ఏం చెప్పిందంటే నార్కో టెస్ట్ అన్నది కన్సెంట్ ఇస్తేనే కండక్ట్ చేయాలి. ఇంపోజ్ చేయకూడదు. ఫోర్స్‌ఫుల్లీ నార్కో టెస్ట్ కండక్ట్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ హైకోర్ట్ చెప్పింది. సో, సుప్రీం కోర్ట్ దాన్నే రీఇటరేట్ చేసిందనమాట పట్నా హైకోర్ట్ చెప్పిన విషయానికి. ఓకే. సో, అయితే ఈ నార్కో టెస్ట్ అంటే ఏంటండి? బేసిక్ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అండి. ఈ టైమ్ పీరియడ్‌లో ఒక హ్యూమన్‌కి ఒక కెమికల్‌ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ కెమికల్ పేరేంటంటే సోడియం పెంటోథాల్. ఇది ఇచ్చినప్పుడు మనిషి థింకింగ్ కెపాసిటీని, రేషనాలిటీని కోల్పోతాడు. సో, తను ఆలోచించి అబద్ధం చెప్పలేడనమాట. సో, తనకి ఏదైతే తెలుసో అదే చెప్పేస్తాడు. సో, ఇదొక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్. అయితే ఇది ఇంపోజ్ చేయకూడదు. కన్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అయినా కూడా ఇన్ కేస్ కన్సెంట్ ఇచ్చినా కూడా దీన్ని ఎవిడెన్స్ లాగా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి సుప్రీం కోర్ట్ 2 సార్లు చెప్పింది. మనోజ్ కుమార్ సైనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ అండ్ వినోభాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ 2 కేసెస్‌లో దీన్ని ఎవిడెన్స్ లాగా యూజ్ చేయొద్దు అని చెప్పింది. ఎందుకని మీరు అడగొచ్చు. మీరందరూ లక్ష్మీకాంత్ చదివే ఉంటారు. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏంటిదండి? సెల్ఫ్ ఇంక్రిమినేషన్ గురించి మాట్లాడిందండి. సో, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఈస్ నాట్ అలౌడ్ అండి. సో, యాస్ డిస్కస్ ఎర్లియర్ ప్రొటెక్ట్స్ ద అక్యూజ్డ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే మీ కేస్‌లో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రూవ్ చేయాలి గానీ, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నేను ఈ తప్పు చేశానని చెప్పి ఒప్పుకోవడానికి, వాళ్ళే ఒప్పుకోవడానికి వీల్లేదు. దాన్ని కోర్ట్ కన్సిడర్ చేయకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్‌లో మనకి రాసుంది. సో, ఇదండి మనం మాట్లాడుకున్నాం. సో, వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద నార్కో టెస్ట్. ప్రిలిమ్స్‌లో దీనికి మించి రాదండి. ఐ హోప్ యూ హావ్ లైక్డ్ ద ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. బై బై.